యేసు ప్రభు రోమన్స్ ఉన్నప్పుడు ఎందుకు రావాలి? అంతకుముందు బబులోనీలు ఉన్నారు, అప్పుడు రావచ్చుగా. బబులోనీలు ఉన్నప్పుడు వచ్చుంటే యేసు ప్రభుని సింహాల బోన్లో పడేసేవాళ్ళు. కానీ బైబిల్ ఏముందంటే యేసు ప్రభు మానవ రూపిగా వచ్చినప్పుడు సిలువలో మ్రాను పైన రక్తం కారుస్తాడని ఉంది. అది నెరవేరాలంటే మ్రాను మీద నేరస్తులను చంపే గవర్నమెంట్ రావాలి, అలాంటి సామ్రాజ్యం రావాలి. మరి బబులోనీల సామ్రాజ్యంలో నేరస్తులను ఎందులో వేస్తారు? సింహాల బోన్లో వేస్తారు. 6వ అధ్యాయం దానియేలు గ్రంథంలో మీకు కనిపిస్తుంది. తర్వాత మాదీయులు, వారు మరొక రకంగా చంపుతారు. ఆ తర్వాత గ్రీకులు వచ్చారు, వారు కూడా అంతే. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి రోమన్స్ ఉన్నారు. రోమన్స్ మాత్రమే నేరస్తులను చెట్టుకు కట్టి, శిలువ రూపంలో ఉన్న చెట్టుకు కట్టి చంపుతారు. ఆ టైంలో ప్రభు వచ్చాడు. ఎందుకు? ఈ రోమా సామ్రాజ్యంలోనే ఈ యెషయా గ్రంథంలో, అంటే రోమా సామ్రాజ్యమే లేనప్పుడు రాయబడిన ప్రవచన లేఖనం నెరవేర్చబడాలంటే యేసు ఆ విధంగానే శిలువ రక్తం కాల్చాలి. అందుకని యేసునాథుడు కాలాలు సంపూర్ణమైనప్పుడు సరైన సమయంలో ఆయన వచ్చాడు, రక్తం కాచి ప్రాణం పెట్టి. ఆ నేరస్తులను సిలువ కొడుతున్నప్పుడు యేసులో ఏ నేరము లేదు, ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. మరి ఎందుకంటే యేసు ప్రభు అన్ని మేకులు కొట్టారు. కొందరు అంటారు 3 మేకులు పీక్కోలేని వాడు, 3 మేకులు ఆయన పీక్కుంటే నిన్ను వేసి కొడతారు. ఆ 3 మేకులు నీకు కొట్టినా నీకు రక్షణ ఉండదు, మేకులు వేసి కొట్టినా నీకు రక్షణ ఉండదు. యేసుక్రీస్తు ప్రభు ఎందుకు మేకులతో కొట్టబడ్డాడు అంటే, అప్పటికప్పుడు అనుకోకుండా వాళ్ళు ఎవరు వచ్చి తీసుకెళ్ళా, అది ఇక్కడ రాయబడింది. ఆయన ఇంకా నరరూపిగా జన్మించక ముందు 750 సంవత్సరాల క్రితము ఆయన మ్రాను మీద 2 నేరస్తుల మధ్యలో ఆయన వేలాడబడతాడు అని రాసింది. అర్థమైందా? ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా విరగదు అని రాసింది. అప్పటికి ఇంకా పుట్టలేదు. పుట్టక ముందే 22వ కీర్తనలో ఉంటుంది, ఆయన ఎముకల్లో ఒక్కటి కూడా కుళ్ళిపోదు అని, విరిగిపోదు అని. ఆయన లేఖనాలు చెప్పబడినట్టుగా నెరవేర్చడానికి వచ్చాడట. పాత నిబంధన నెరవేర్చాలి, ఓల్డ్ టెస్ట్మెంట్ నెరవేర్చిన రక్తాన్ని మనకి చిందించాలి. అప్పుడు మనమంతా పరిశుద్ధులు అవుతాం, నీతిమంతులు అవుతాం. అలా నెరవేర్చిన రక్తం మనకు ఉపయోగపడదు. ఒకప్పుడు మీరు కూడా వినే ఉంటారు, అనేక మతాల్లో కోడి రక్తాన్ని, మేక రక్తాన్ని చిందిస్తూ. అయితే మేక రక్తం మన పాపాలు క్షమిస్తుందా? ఇక్కడ మేక, మన మనుషులు. మరి గొర్రెల రక్తం మనల్ని క్షమిస్తుందా? అవి గొర్రెలు, మనం మనుషులు. పక్షుల రక్తాలు క్షమించు. మన పాపాలు పోవాలంటే పాపము లేని మనిషి రావాలి. పాపం లేనోడే పాపాన్ని ఏం చేయగలడు? తీసేయగలడు. పాపాన్ని తీసేయాలంటే ఎవరు రావాలి? పాపం ఉన్నవాడా, పాపం లేనివాడా? పాపం లేనివాడు. మీ నాన్నగారి పేరేంటి, వాళ్ళ నాన్నగారి పేరేంటి, వాళ్ళ నాన్నగారు అంటే అందరికి నాన్నగారులు ఉంటారు, భూమి మీద ఉన్నా చనిపోయినా ఉంటారు. మరి యేసు ప్రభు నాన్నగారి పేరేంటి అంటాడు ఒకటి. యేసు ప్రభుకు కూడా నాన్నగారు ఉంటే ఆయన రక్తం కూడా మన రక్తమే, మనలాగా రక్తం కాబట్టి రక్షించే రక్తము కాదు. యేసు ప్రభు కూడా మనలాగే జన్మించుంటే, మానవ రూపం తీసుకుని భూమి మీదకి వచ్చుంటే ఆయన రక్తం మనకు ఉపయోగపడదు. అందువల్లనే తండ్రి రక్తం లేకుండా, తల్లి రక్తం సహాయం కూడా లేకుండా కన్యక గర్భములో ఆయన ఒక మానవ రూపం తీసుకోవాలి. ఆ రూపాన్ని యేసు ప్రభు తీసుకున్నారు.